హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో రైస్ మామిడి పులిహార ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని ఆ రైస్ తీసి ఒక బౌల్లో ఇలాగా ఆరపెట్టుకోండి. పచ్చిమిర్చి ఎన్ని కావాలో అన్ని తీసుకొని కట్ చేసుకొని నిలువు చీలికలు, మామిడికాయని పచ్చి మామిడికాయ తీసుకొని తురిమి పక్కన పెట్టుకోండి. ఇక పులిహార పోపుకి వచ్చేటప్పటికి ఆయిల్, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, పచ్చెనపప్పు, వేరుశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం వేసుకునే వాళ్ళు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. జీడిపప్పు వేసుకునే వాళ్ళు కూడా జీడిపప్పు వేసుకోవచ్చు, ఆప్షనల్. ఓకే, తర్వాత ఇవన్నీ వేసాక సాల్ట్ కూడా వేయండి. ఓకే, సాల్టు, పసుపు అన్నీ వేసేసి పోపుని వేగనివ్వండి. తర్వాత కొంచెం సాల్టు మామిడికాయ తురుములో కూడా కలుపుకోండి. సో చివరిలో సాల్ట్ మొత్తం కలిపాక అడ్జస్ట్ చేసుకొని ఇంకా తగ్గితే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తిరగమాతలో మనం వేసాము పోపులో, ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే, సో చూడండి ఎంత వేగిన తర్వాత ఏం చేయాలి అంటే కొంచెం ఇంగువ, పులిహోరకి టేస్టే ఇంగువలో వస్తుంది కాబట్టి ఇంగువ కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ నేను ఒక బౌల్లోకి తీసుకొని ఆరపెట్టేసుకున్నాను కదా, సో దాన్ని ఒక పెద్దది మనకు బేసిన్స్ లాంటివి ఉంటాయో దాంట్లో కలుపుకోండి, నేను దీంట్లో కలిపేశాను. ఓకే, సో తిరగమాతని దీంట్లో వేసేసి ఇలా పొడి పొడి అన్నం, ఆ వైట్ రైస్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఓకే, సో వైట్ రైస్ రాకుండా బాగా కలుపుకోవాలి. దాంట్లోనే మామిడికాయ తురుము కూడా వేసేసేయండి. వేసేసి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా తగ్గితే కనుక సాల్ట్ కలుపుకోవచ్చు. చూడండి, కింద నుంచి పైకి తీసి అడుగు నుంచి తీసి కలుపుకోవాలి, అప్పుడు మనకు పొడి రైస్ అనేది లేకుండా ఉంటుంది. ఇదిగో చూడండి. సో ఇది తర్వాత అయిపోయిన తర్వాత కొత్తిమీర కానీ పుదీనాతో కానీ గార్నిష్ చేసుకోండి. అలాగే పులిహోరలో తినేవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎర్ర కారం కానీ లేకపోతే కనుక ఉల్లిపాయ కానీ నంచుకొని తింటారు. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.